నిరుద్యోగ సమస్య పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ధర్నాకి పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి నిరుద్యోగ యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మనం అడుగుతున్నది ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ వెంటనే ఉద్యోగాలు అనేవి అడగట్లే. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వాళ్ళు వాగ్దానం ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? ఖాళీగా ఉన్న పోస్టులు ఎందుకు భర్తీ చేయటం లేదు? ఆ పోస్టులను భర్తీ చేసి మిగతా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావలసినటువంటి పరిశ్రమలు ఎందుకు తీసుకురావటం లేదు? ఉన్న పరిశ్రమలు ఎందుకు మూతపడ్డాయి, నడిపించడం లేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ 12.5 కోట్లు, సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఈ 12 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 2 కోట్ల మట్టి ఎన్ని ఉద్యోగాలు ఇవాళ కేంద్రం ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికే 2 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రతి సంవత్సరం కూడా మరొక 2 కోట్ల మంది నిరుద్యోగులు తయారు చేసి నిరుద్యోగ సైన్యంలో చేస్తా ఉన్నారు తప్ప కొత్త ఉద్యోగాలనే లేవు. ఉన్న ఉద్యోగాలు ఊడబీకటం, పనిచేస్తున్న వాళ్ళ శ్రమని దోచుకోవటం, కాంట్రాక్ట్ సిస్టమ్ పేరుతోటి, అవుట్ సోర్స్ పేరుతోటి వాళ్ళ శ్రమని దోచుకుంటా ఉన్నారు. ఇచ్చిన కొన్ని ఉద్యోగాలు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అదే అడుగుతా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము, ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాము, వివిధ శాఖల్లో మిగతా వాళ్లకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. వీరు చేసే పని కూడా అదే. ఇప్పటికే రాష్ట్రంలో 20,000 పరిశ్రమలు పైన మూతపడ్డాయి. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు 20,000 మూతపడ్డాయి. వాటిని తెరిపించి నడిపించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? అనేక శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు? వాళ్లకు ఈ ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని నాకు బాధ్యత లేదంటే నాకు బాధ్యత లేదనేటువంటి పద్ధతులు ఆ రకంగా ఏంటంటే ప్రజల్ని, యువకులందరినీ కూడా మోసగించి నమ్మించి రకరకాల తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. యువతలో పైగా ఏంటంటే ఒక విషయంలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులతత్వాలను రెచ్చగొట్టి, అనేక రకాల తత్వాలను రెచ్చగొట్టి ఇవాళ పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికి పరిష్కారం ఒకటే, యువకులంతా కూడా ఏకం కావాలి, నిరుద్యోగులంతా ఏకం కావాలి, పెద్ద ఎత్తున పోరాడి పోట్లాడుతూనే తప్ప ఈ సమస్య అనేది పరిష్కారం కాదనేది ప్రపంచ చరిత్రలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అనేక దేశాల్లో ఏం జరుగుతా ఉన్నది? యువకులు మొత్తం కూడా తిరగబడి అధ్యక్షులను మొత్తం కూడా మరి ఆ స్థానంలో లేకుండా తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా అనేక దేశాల్లో మనం చూస్తా ఉన్నాం. అదే పరిస్థితి ఈ దేశంలో ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలోనే ఇవాళ అత్యధిక నిరుద్యోగులు, యువకులు ఉన్నటువంటిది మన దేశం ఏ స్థానంలో ఉందో మనకు అర్థమవుతా ఉంది. మన రాష్ట్రం కూడా ఏ స్థానంలో ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే నిరుద్యోగులైనటువంటి యువకులు మరి ఈ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మాటలు చెప్పి హామీలు ఇచ్చి మోసగిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ సమస్యని పరిష్కారం చేయాలంటే నేను గొంతమ్మ కోరిక ఇది. మేమందరం చదువుకున్నాం, నిరుద్యోగులు ఉన్నాం. మీరిచ్చినటువంటి హామీ ఏ రకంగా బ్రతకాలి? ప్రభుత్వంలో ఉన్నాయన్నీ మీరు భర్తీ చేయండి, లేనటువంటి వాటికి ఏ రకంగా ఉపాధి కల్పిస్తారో చూపించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య కదా. ఇది ఈ మాత్రం చేయని దానికి ప్రభుత్వాలు ఎందుకు మీరు అధికారం నుండి పరిపాలన చేయాలని చెప్పేసి ఇవాళ ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. అందుకొరకు ఏంటంటే సిపిఎం పార్టీ ఈ రోజు ఆలోచించి ఈ యువతీ యువకులు, నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరూ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ యువకుల్ని, నిరుద్యోగులందరినీ కదిలించాలి, పెద్ద ఎత్తున ఉద్యమాలు నడపాలి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అదే పరిష్కారం తప్ప మరొకటి కాదు అనేటువంటి ఉద్దేశంతో
ఇవాళ సిపిఎం పార్టీ ఈ రకమైనటువంటి ప్రయత్నం చొరవ తీసుకొని ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఎక్కడికక్కడ కదిలి ఈ ప్రభుత్వాలని కదిలించేటువంటి విధంగా పోరాటాలు నడిపించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి, అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈనాడు నిరుద్యోగం అయినటువంటి యువకులందరూ కూడా తెలుసుకొని చైతన్యయుతంగా పోరాటాల్లోకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అందరూ గట్టిగా ఒకసారి అనాలి, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఉద్యోగాలు వచ్చేదాకా, ఉద్యోగాలు వచ్చేదాకా, ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టా. ఉద్యోగాలు ఇచ్చేదాకా, ఉద్యోగాలు ఇచ్చేదాకా ఐక్య పోరాటాలు. అందరూ నమస్కారం.